హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో తమ్నేల్ చూస్తే అర్థమైపోయింది కదా ఏం మాట్లాడడానికి వచ్చానో. కేసీఆర్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అదేనండి, మన రాకింగ్ రాకేష్ అన్న కేసీఆర్ సినిమా తీశాడు కదా, కేశవ చంద్ర రమావత్. ఆ సినిమా గురించి మీకు చెప్దామని వచ్చాను. ఇప్పుడే సినిమా చూసొచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది. సో పల్లెటూరులో ఎలా ఉంటుంది, సో ఆ థీమ్ గురించే సినిమా అయితే ఉంది. సినిమాలో చూసినట్లయితే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఉంది. అండ్ ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఒకటి చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. అండ్ నాకు అనిపించింది అండ్ ఇంకొంతమందికి అనిపించింది నేను చెప్తున్నాను. మీకు పాజిటివ్ అనిపించచ్చు, నెగిటివ్ అనిపించచ్చు, ఇంకా అది వదిలేద్దాం. బట్ చెప్పేస్తాను. సో ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినాక ఒక 10 to 15 మినిట్స్ వరకు ఏంటి అసలు మూవీకి వచ్చాను, ఇంత ల్యాగ్ అనిపిస్తుంది ఏంటి, ఓకేనా పర్లేదా, మరి అన్న మూవీ కదా చూడ్డానికి వచ్చాను అనుకున్నాను. బట్ తర్వాత స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత వారెవ్వా ఏమన్నుందా ట్విస్ట్ అసలు అనిపించింది. అండ్ ఇంటర్వెల్ తర్వాతనైతే చాలా బాగుంది మూవీ. అండ్ మూవీలో ఉన్న లవ్ స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో చిన్నప్పటి నుంచి కూడా బావ అంటే ఎంత ఇష్టమో, బావే నా ప్రాణం అన్నట్టు హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ హీరో కోసం వాళ్ళ ఇంట్లో వంటలు చేయడం, తీసుకొచ్చి పెట్టడం, అండ్ కోళ్ళను కూడా దొంగతనం చేసి మరి వంట చేసి బావ కోసం తీసుకురావడం. సో బావ అయితే దానికి సపోర్ట్ చేయడం, దొంగతనం చేసిన కోళ్ళు చాలా బాగుంటది రుచి అని అలా సపోర్ట్ చేయడం. సో లాస్ట్ ఇలా ట్రావెల్ అవుతుంది, జర్నీ జరుగుతుంది అనుకునే టైంకి కట్ చేస్తే, ఆ అమ్మాయిని నేను వైఫ్ లాగా ఊహించుకోలేదు, నేను పెళ్లి చేసుకోవట్లేదు అసలు, జస్ట్ అలా చెప్పేస్తాడన్నమాట. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతాడు. అండ్ ఈ టైంలోనే హైదరాబాద్కి వస్తాడు. హైదరాబాద్కి వచ్చి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు. అండ్ ఇంకోటి, హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్లో ఒక ₹5 తోటి ఒక 2, 3 షాప్స్కి వెళ్తాడు. వెళ్ళి నాకు టీ కావాలి అంటే, నీకు ₹5కి ఛాయ్ వస్తుందా, ₹10 కదా ఛాయ్ అని వాళ్ళు చెప్తారు. అండ్ ఇంకొంతమంది, ఇప్పుడే మేము షాప్ ఓపెన్ చేసినాం, నువ్వు వచ్చినావు, అసలు మాకు గిరాకీ జరుగుతుందా అని ఇలా కొన్ని మాటలు అనేస్తారనమాట. సో నెక్స్ట్ సరే ఇంకా ఆకలి అవుతుంది సంథింగ్ ఇలా జరుగుతున్న టైంలో ఒక సడన్ లుక్ వేసుకుంటే మనకు కేసీఆర్ కనిపిస్తారు. సో అన్న అభిమానంతో కేసీఆర్ గారిని చూపించడం, కేసీఆర్ గారికి అక్కడ ₹5కి భోజనం అనే ఒక థీమ్. సో ఇదంతా కూడా స్టోరీలో కనిపిస్తుంది. అండ్ హైదరాబాద్ని కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు ఈ మూవీలో. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి, ఇది సాంగ్స్ విషయానికి వస్తే చరణ్ అర్జున్, సో అన్న అయితే మంచి మ్యూజిక్ ఇచ్చిండు మనకి మంచిగా. అంటే సో హైదరాబాద్ ఎలా ఉంటుంది, ఆ లిరిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే, సో అన్న ఇన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అయ్యి సో మూవీ తీశాడు, అది క్లిక్ అవుతుందా క్లిక్ అవ్వదా అని చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ ఈరోజు థియేటర్స్ దగ్గర చూస్తే అయితే అస్సలు ఎవ్వరికి మాటలు కూడా రావు. అంటే అంత ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్నాడన్న. సో చాలామంది మూవీ ఏంటా అని చూడడం కోసం, అంటే చూడ్డానికి వెళ్ళడం కోసం కంటే అన్న కోసం చూద్దామని వెళ్ళిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సో అండ్ ఈ మూవీ గురించి మీకేమనిపించింది, ఈ మూవీ మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, టైటిల్ యాప్ట్ అనిపిస్తుందా మీకు? అంటే కేసీఆర్ గారిని బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌లో పెట్టుకోవడం, కేసీఆర్ అని టైటిల్ పెట్టడం. సో ఇలా కొన్ని క్వెషన్స్ ఉన్నాయి కదా! సో వాటి గురించి మీకేమనిపిస్తుంది? సో మూవీ గురించి ఓవరాల్‌గా అండ్ అన్న గురించి సో కామెంట్ అయితే చేయండి. అండ్ మూవీ గురించి కూడా మీకు ఓకేనా కాదా అని. సో అండ్ మూవీకి ఎన్ని స్టార్స్ ఇస్తారు మీరు? నేను చెప్పాలా? వద్దులేండి, నేను చెప్తే బాగుండదు. సో నేను ఇక్కడ చెప్పేసుకుంటాను ఎన్ని స్టార్స్ ఇవ్వాలి అని. ఇప్పుడు నేను చెప్పేస్తే మీ అందరికీ తెలిసిపోతుంది కదా! సో అందుకే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం మీకు ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి, ట్రై చేస్తాను. అండ్ మూవీ చూసొచ్చి మీకు రివ్యూ చెప్తాను. సో నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. టాటా బై బై.